వస్తున్నట్టయితే ఇక్కడ ఆ కాల భైరవ సంబంధించినటువంటి మహా చండీయాగాన్ని అయితే ఇక్కడ నిర్వహించారు. ఈ యొక్క ప్రధానంగా చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు ఆ ఆగంతకుడు కనిపించిన ప్రాంతం కావచ్చు, ఎక్కడైతే భయభ్రాంతుల గురించి మహిళలకు కనిపించి భయపెట్టాడో ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. మొదటిసారిగా ఎక్కడైతే కనిపించిందో అక్కడే ఆర్టీవీ బృందం చేరుకుంది. ఇక్కడ నిజంగా ఆ ఆగంతకుడు ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నాడా లేదనేది కూడా ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ఈ కాండ్రకోట గ్రామం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ పక్కనే ఒక శివాలయం ఉంది, పక్కన తోట ఉంది, పక్కన మరొక కాలువ కూడా ఉంది. ఈ కాలువ ప్రాంతంలోనే గతంలో ఎప్పుడో రాజులు తిరిగినటువంటి ప్రాంతం కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చెప్పుకొని వస్తారు. ఇక్కడ అంతా కూడా గుళ్ళు, శివాలయం కావచ్చు. ఇక్కడ నుంచి కొద్దివేటి దూరంలో నూకాలమ్మ తల్లి గుడి. ప్రధానంగా ఈ కాండ్రకోట గ్రామం పేరు చెప్తే నూకాలమ్మ తల్లి గుడి ఎంతో ఫేమస్. కానీ ఈ యొక్క ప్రాంతంలో మనం చూసుకున్నటువంటి ప్రాంతంలోనే ఈ ఆగంతకుడికి మొట్టమొదటిసారిగా కనిపించాడు. ఇక్కడ కనిపించడం, ఈ యొక్క ప్రాంతాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకోవడం, ఈ యొక్క గ్రామంలో ఎక్కడ కనిపించినా తిరిగి మళ్ళీ ఇక్కడికే పరుగుని రావడం, ఈ గొట్టుని కాలువ గొట్టుని ఇక్కడ మకాం వేస్తూ ఈ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉందంటూ గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి కూడా చిక్కకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో ఈ ఎస్సీ కాలనీలో మనం ప్రధానంగా ఉన్నాం. ఈ యొక్క గ్రామంలో అయితే చొల్లంగి అమావాస్య నాడు నూకాలమ్మ తల్లి గుడి వద్ద అయితే భారీగా అక్కడ పూజలు నిర్వహించారు. అలాగే అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆ పూజల నేపథ్యంలో అక్కడ పూజలు జరుగుతున్న సమయంలోనే సరిగ్గా ఇక్కడ ఏదైతే ఎస్సీ కాలనీ కాండ్రకోటకు సంబంధించినటువంటి ఎస్సీ కాలనీలో మనం చూసినటువంటి ప్రాంతం నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతం ఇదే. ఈ యొక్క ప్రాంతంలోనే ఆ ఆగంతకుడు ఇక్కడ రావడం, ఒక ఇంటిని టార్గెట్గా చూసుకుని అందులో ఆ ఇంటిలో ఉన్నటువంటి అమ్మాయిలు అన్ని కన్నె పిల్లలు ఏదైతే ఉన్నారో ఆ ఇంటినే ప్రధానంగా మనం చూస్తున్నాం. ఒకటి సెకండ్ మూడో ఫస్ట్ ఇల్లు ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతం, ఆ ఇంటిలోనే మొదటగా కనిపించిన ఆగంతకుడు వాళ్ళనైతే ఆ ఇంటిలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అమ్మాయిలందరూ కూడా ఒకే ఇంట్లో ఉన్నారు. అంటే ఆ కన్నె పిల్లల్ని ఉన్న ఇంటినే టార్గెట్ చేశారు అన్నట్టుగా ఒక వదంతులు అయితే వినిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి క్షుద్ర పూజలు చేసి ఏదైనా బలి ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఇటువంటిది ఏదైనా జరుగుతుందా అనేది కూడా అనుమానాలు రేకెత్తించే విధంగా ఆ ఇంటిని టార్గెట్ రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఈదులోకి వెంటనే ఎవరు కూడా మనుషులు కనిపించలేదు. ఇప్పుడున్నటువంటి ఈ మొత్తం వర్షం ఇటు 4 వీళ్ళు ఇటు 4 వీధులు కూడా ఎవరు కూడా లేని పరిస్థితి. అంటే ఎప్పుడైతే ఆగంతకుడు ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు వెంటనే వీళ్ళను విడిచి గత 5 రోజులు 6 రోజుల నుంచి అయితే ఈ యొక్క ప్రాంతంలో మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయారంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎవరు కూడా మాట్లాడలేదు. ఇక్కడ మనం వచ్చామని తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మహిళ ఒకరు రావడం జరిగింది. ఎవరు మీరు అని అడిగి భయపడిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలోనే మొదలుగా తిరిగిన ప్రాంతం, అక్కడి నుంచి వచ్చి ఇంటిల నుంచి దూకి వెళ్ళిపోయాడని చెప్పేసి వదంతులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మహిళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో? మొన్న పూజలు జరిగేటప్పుడు ఇక్కడ ఆగంతకుడు వచ్చాడన్నారు. అదేంటి 11 గంటల వరకు అక్కడ పూజలు ఆపేశారంటండి. ఆపేసాక 11:15 ఆ టైంలో అమ్మాయి గట్టిగా కేకలేసిందంటండి. కేకలేసి వాళ్ళ బావాళ్ళు ఇంటి ఎదుర్కొంటూ ఉంటే బావ అని కాకైతే వీళ్ళు వస్తుందా నాగండి పట్టుకుని అనుభూతికి దాటేసాడంటండి. దాటేస్తే ఏమైంది అని అందరూ వెళ్ళి కార్లు అట్టుకుని వెళ్ళారండి. ఈ మేడ నుంచి ఆ మేడ మీద కుతికేసారంటే ఏమైంది ఎలా ఉన్నాడు ఏంటంటే, ఇలాగా 6 అడుగులు ఎత్తు ఉంటాడు మనిషి, పెద్ద ఎత్తు కానీ లావుగా ఉన్నాడు, ఇంత జుట్టు తల ఇక్కడ వరకు ఉన్నది, పెద్ద పెద్ద కళ్ళు చింతనిప్పిల్లా ఉన్నాయి, కళ్ళు ఎర్రగానే అలా వచ్చి మా పక్కన నుంచి ఉన్నాడు అని చెప్పిందండి ఆ అమ్మాయి. ఇంకంతేండి. ఆ రోజు నుంచి అలా కాపలా కత్తనే ఉన్నారండి. అమ్మాయిలు అలా అక్కాలింటికి వెళ్ళిపోయారండి. ఈ 3 ఇళ్ళు కూడా వెళ్ళిపోయారండి, భయం వేసేయండి. ఎన్ని రోజులు అవుతుందా ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు మరుసటి రోజున వచ్చాడండి, మరుసటి రోజు వెళ్ళిపోయారండి. అంటే అందులో అమ్మాయిలు అందరూ పెళ్లిగానే అమ్మాయిలు పెళ్లిగానే అమ్మాయి అండి. వాళ్ళ నాన్న ముసలైనండి, వాళ్ళ అమ్మ కూడా లెగలేదండి, కాలేదు అవుకు వాళ్ళ అమ్మకే. అయితే ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ముగ్గురు ఉంటారండి ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళ నాన్నకే కనపడ్డాడండి. వాళ్ళు ముగ్గురు చూసారండి. ఇంకా అలా వెళ్ళిపోయి వాళ్ళ నాన్న చచ్చిపోయేలాగా కూడా అయిపోయాడండి, గోడకు జారబడిపోయి. ఇంకా వాళ్ళకి భయం వేసి ఇంక వెళ్ళిపోయారండి, వేసి వెళ్ళిపోయారు. మరి దెయ్యం తెలుతులేదు, ఏదో తెలుతులేదండి, మనిషిలాగే కనపడుతున్నాడంటే ఈ బూది రాసుకుని ఒళ్ళంతా తెల్లగానే మనిషిలాగే కనపడుతున్నాడంటే, జుట్టు కళ్ళు అయితే మాత్రం ఇంత కళ్ళు వేసుకుని పెద్ద
ఎర్రగానే చింతని పిల్ల మాత్రం ఉన్నాయంటండి. అలా అల్లిపోయి ఆ పిల్ల కూడా అల్లిపోయిందండి. ఇంకా చచ్చిపోయి చావండి వాళ్ళది. దేవుడు అలాగా కాపాడాడు. బుద్ధలు కుతికేసాడంటండి. ఆతలు కుతికేటప్పుడు ఇంటి వెనకాల కూడా చూసారంటండి. కనపడ్డాడు అంట ఆకారం. ఇప్పుడు ఆ రోజు పూజలు జరుగుతున్న రోజున పూజలు ఆపేశారండి. 11 గంటలకి వరకు జరిపారండి. 11 గంటలకు ఆపేసినప్పుడు ఇలా జరిగిందండి ఇక్కడ. అంటే ఇప్పుడు మేము రావగానే భయపడుతున్నారు అంటే మొత్తం అందరూ కూడా పడుకుంటారు, రాత్రులు కూడా పడుకుంటారు. లేదండి, ఈ రోజే లోపలికి వెళ్ళారండి. రోజు ఇక్కడ మంటలు వేసుకుని అక్కడే కూర్చుంటున్నామండి. రోజు 11 భోజనం చేసిన కాంచి ఇంకా తెల్లవారులో అక్కడే కూర్చుంటున్నారండి. మీరు నేను రాలేదండి, నిన్న వస్తే తెల్లవారులో అక్కడే ఉన్నామండి. ఈ రోజే కొంత ఇంక రోజు నిద్ర లేకుండా ఎలా ఉంటామని పడుకోనాక లోపలికి వచ్చారు. ఇది చూస్తున్నాం. ప్రధానంగా అయితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు.